దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. యెహోవా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో ఈరోజు నీతో నాతో మాట్లాడే దేవుని మాట, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని. ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు ప్రత్యేకంగా యథార్థవంతుల కొరకు చూస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనుషులు ప్రత్యేకంగా ప్రియులారా యథార్థత లేకుండా మరి ఎంతో కపటము కలిగి మరి అనేకమైన కుళ్ళు కుతంత్రాలు కలిగి మనుషులలో ద్వేషములు కలిగి ఎన్నో రకాలుగా ఈనాడు మనుషులు వేషధారులుగా మనుషులకు నీతిమంతులుగా కనబడి హృదయము లోపల యథార్థత లేని వారుగా చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. కానీ దేవుడు మాత్రము యథార్థవంతులకు మాత్రమే మేలు చేయు వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు అని. ప్రియులారా, నేటి రోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నామా? ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా యథార్థత కలిగి మనము ప్రవర్తించాలి. లేకుంటే మన క్రైస్తవ జీవితము దేవునికి ఇష్టం ఉండదు. ఆయన మనం ఏ మేలు చేయలేడు. గనుక ప్రియులారా, సామెతల గ్రంథములో 11వ అధ్యాయము 20వ వచనంలో చెబుతున్న మాట, మూర్ఖ చిత్తులు ఆయనకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అని. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులని, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు అని చెప్పబడుతూ ఉన్నది. ఈనాడు దేవుని మహాకృప ద్వారా మనం ఈ నూతన సంవత్సరంలో ఈ 2024వ సంవత్సరంలో ప్రవేశించాం. ముఖ్యంగా ఈ సంవత్సరమైనా మనం యథార్థంగా ప్రవర్తిస్తే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. యథార్థంగా ప్రవర్తిస్తే మనకు దేవుడు ఏ మేలు చేయక మానడు. మనకు కావలసిన మేలు, మనకు కావలసిన సహాయము దేవుడు చేయువాడై ఉన్నాడు. కానీ అనేక సార్లు మనమే యథార్థత లేకుండా జీవిస్తూ ఉంటాం. కనుక ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా యథార్థత కలిగి ప్రవర్తిద్దాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడు చేసే మేలు మనము పొందుకుందాం. ప్రియులారా, ఇంకొక మాట ఏంటంటే ప్రియులారా, మరి దేవుడు యథార్థవంతుల కొరకు ఎందుకు చూస్తున్నాడు? యథార్థవంతులే ఆయనకు ఎందుకు ఇష్టలు అనంటే దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. ఈ మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, మనం ఈ యొక్క కీర్తన గ్రంథములో 18వ కీర్తనలో ప్రియులారా 18వ కీర్తన 30వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, యెహోవా యథార్థవంతుడై ఉన్నాడు, ఆయన వాక్కు నిర్మలము అని అంటాడు. ప్రియులారా, దేవుడైన యెహోవా యథార్థవంతుడై ఉన్నాడు, ఆయన వాక్కు నిర్మలం. ప్రియులారా, ఆయన దేవుడే యథార్థవంతుడు, అలాగే ఆయన మాట్లాడే మాట కూడా నిర్మలమైనది. ఆయన వాక్కు నిర్మలము అంటాడు. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన యథార్థవంతులకు సాయం చేయబడై ఉన్నాడు. యథార్థవంతుడు గనుక ఆయన యథార్థవంతులు ఆయనకి ఇష్టలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకుంటాం యోబు భక్తుని గురించి. అక్కడ 4 విషయాలు చెప్పబడతాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరి ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండెను, యోబు అని ఒక మనుషుడు ఉండెను అని చెప్పబడి అతని గురించి
రాయబడిన మాటలు ఏంటంటే, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని పట్ల భయము భక్తి గలవాడై ఉండి చెడుతనాన్ని అసహించుకున్నవాడు అని రాయబడి ఉంది ప్రియులారా. గనుక ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు ప్రియులారా, ఎలాంటి కపటము లేనివాడు ప్రియులారా, హృదయంలో ఎలాంటి కల్మషము లేనివాడు ప్రియులారా, యథార్థంగా అతడు ఉన్నాడు కనుక ప్రియులారా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎంత నష్టమైనా దానికి డబుల్ ఆశీర్వాదం పొందాడు యోబు భక్తుడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్న మాట, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. దుష్టుడైన అపవాది ఎంత నష్టం చేసినా మరలా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు యోబు భక్తుడిని. ఈనాడు మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థవంతులు ఆ దేవునికి ఇష్టలు ప్రియులారా, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు కనుక ఈ భూమి మీద దేవుని నమ్ముకున్న మనమందరము కూడా క్రైస్తవులుగా యథార్థంగా బ్రతుకుతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. ఆయన మనకు ఏ మేలు చేయక మానడు. యోబు భక్తుడు యథార్థవర్ధనుడై ఉన్నాడు గనక, యథార్థ ప్రవర్తన కలిగి జీవించాడు గనక అతడు ఈ భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా మరలా దేవుని చేత డబల్ ఆశీర్వాదం పొందాడు. గనక మనం కూడా ఈ లోకములో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యథార్థంగా మనం బ్రతకాలి. అప్పుడే దేవుడు మనకు సాయం చేస్తాడు. చివరిగా ఇంకో మాట ఏంటంటే, దావీదు కీర్తనలో 15వ కీర్తనలో 1-2 వచనాలు చూస్తూ ఉంటే, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని రాయబడింది. ప్రియులారా, ఈ భూమి మీద కూడా యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులారా, యథార్థవంతులని ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులే ఆయనకి ఇష్టలు. యథార్థవంతులకి ఆయన మేలు చేసేవాడై ఉన్నాడు. ముఖ్యంగా ఈ భూలోకాన్ని ముగించుకున్న తర్వాత కూడా యథార్థవంతులకి పరలోక రాజ్యం. కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని కపటము ద్వేషము కలిగిన వాళ్లకు పరలోక రాజ్యము, దేవుని రాజ్యము లేదు. యథార్థవంతులకు మాత్రమే దేవుని రాజ్యం ఉన్నది. ప్రియులారా, యథార్థవంతులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రకారంగా ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుడు ఇష్టపడేటట్లుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించేటట్లుగా, ఎందుకంటే మనమందరము కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదం పొంది ఆ పరలోక రాజ్యంలో కూడా మనం జీవించాలి అంటే మనమందరము యథార్థవంతులుగా బ్రతుకుదాం. అలాంటి యథార్థమైన హృదయం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యాన్ని వింటున్న మేమందరము కూడా యథార్థముగా బ్రతకడానికి మీరు కృప చూపండి నాయన. ఈనాడు ప్రభువా, ప్రతి క్రైస్తవుడు కూడా నాయన హృదయములో ఎలాంటి కపటము ద్వేషము లేకుండా నాయన లోపలేదున్నదో మీదే అదే కలిగి ప్రభువా, మేము మీదొక మాట లోపలకు ఉద్దేశం కలిగి కాకుండా ప్రభువా యథార్థమైన ప్రవర్తన కలిగి ఈ భూమి మీద నీ ఆశీర్వాదం పొంది అలాగే పరలోక రాజ్యములో కూడా నీతో యుగయుగాలు ఉండే భాగ్యము దయచేయమని. యోబు ఏ విధంగా యథార్థవంతుడై ఉన్నాడు, మేమందరం కూడా యథార్థవంతులమై నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా మీరు కృప చూపమని, ప్రతి హృదయంలో యథార్థత మీరు అనుగ్రహించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను యథార్థవంతులుగా సిద్ధపరచునుగాక.